ఏపీ కూటమి నేతలు గవర్నర్ను కలిశారు. కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నట్లు గవర్నర్కు లేఖ అందించారు. కాగా కాసేపటి క్రితం శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. దీంతో సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. ఏపీ కూటమి నేతలు గవర్నర్ను కలిశారు. కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నట్లుగా గవర్నర్కు లేఖ అందించారు. కాగా కాసేపటి క్రితమే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. దీంతో సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. ఏపీ కూటమి నేతలు గవర్నర్ను కలిశారు. కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నట్లుగా గవర్నర్కు లేఖ కూడా అందించారు. కాసేపటి క్రితమే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివ. ఉదయం ఏదైతే కాదు ఈ రోజు ఉదయం ఎన్డీఏ కూటమికి సంబంధించి అయితే కాడ ఏ కన్వెన్షన్ ఒక ఫంక్షన్ హాల్ లో అయితే జరిగిందో మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ లో అయితే చంద్రబాబు నాయుడు అయితే కాడ ఏదైతే ఎన్డీఏ కూటమి నుంచి కాడ చంద్రబాబు నాయుడు పేరును అయితే కాదు రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షుడు ఎవరైనా అచ్చెన్నాయుడు ప్రతిపక్ష పరిస్థితి శాసనసభ పక్షం అయితే కాదు చంద్రబాబు పేరును అయితే కాడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రతిపాదించిన పరిస్థితి. అది ఈ ప్రతిపాదన సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి. విజయవాడ ఏ కన్వెన్షన్ లో అయితే కూటమి సమావేశంలో ఏదో సమావేశంలో జరిగింది దానికైతే కానీ ఇప్పటికి ఏదైతే పగలు మార్నింగ్ ఈ రోజు జరిగిన దానికైతే కానీ ఇటు చంద్రబాబు మరియు అటు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీలు కానీ హాజరైన పరిస్థితి. అనంతరం ఏదైతే శాసనపక్ష సభాపక్ష నేతకైతే ఎన్నుకున్న పరిస్థితుందో దాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ టీడీపీ నేత నుండి అటు టీడీపీ వైపు నుంచి అయితే ఒకవైపు టీడీపీ వైపు నుండి అచ్చెన్నాయుడు మరియు బీజేపీ నుండి రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి మరియు అయితే ఇటు నరేంద్ర మోదీ జనసేన నుండి నరేంద్ర మోదీ గవర్నమెంట్ కలిసి వినతిపత్రం అందజేసిన పరిస్థితి. అదే ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వాన్ని కూడా ఆమోదించాలంటూ కదా ఆహ్వానించాలంటూ కదా గవర్నర్ కి అయితే కదా లేఖ అందజేసిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే రేపు ఉదయం 11 గంటల 20 గన్నవరంలో అయితే గన్నవరం సమీపం ఉన్న ఐటీ పార్క్ ఉంది. ఆ పార్క్ సమీపంలో అయితే కదా చంద్రబాబు నాయుడు అయితే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఇప్పటికీ పూర్తి ఏర్పాట్లు కూడా ఒకవైపు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శివ.
ఏపీ కూటమి నేతలు గవర్నర్ను కలిశారు. కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నట్లుగా గవర్నర్కు లేఖ అందించారు. కాగా కాసేపటి క్రితమే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి నేతల సమావేశం జరిగింది. సమావేశానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ని కూడా కోరారు. దీంతో సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సుజాత, ఎన్నికల ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఈరోజు సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపుగా 164 మంది, ఇటు జనసేన నుంచి 21 మంది, 2 ఎంపీలు, అదేవిధంగా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3 ఎంపీలతో పాటు టీడీపీలో గెలిచినటువంటి 16 మంది ఎంపీలతో పాటు 134 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి పాల్గొన్నారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత ఈ సమావేశంలో కూటమి పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని కూటమి ఎన్డీఏ కూటమి ఎన్నుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏదైతే ఆహ్వానం పలకాలంటూ కూడా కొద్దిసేపటికి ఏంటంటే గవర్నర్ని కలిసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే గవర్నర్కి మొత్తం 164 మంది సభ్యులతో కూడినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది గవర్నర్కి అందజేశారు. అందజేసిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలని అన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటుకి ఆయన ఆహ్వానం పలికారు. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11:27 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఆయన పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటు సిఎస్ని ఇప్పటికే ఆల్రెడీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే నూతన సిఎస్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని చంద్రబాబు నాయుడుకి స్పెషల్గా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యదర్శిగా కూడా అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సెక్రటరీకి సంబంధించినటువంటి పలు కీలక అంశాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అవకతవకలు జరిగినటువంటి ఏ శాఖలను ఆ శాఖలకు సంబంధించినటువంటి విధానాలను కూడా ఇప్పుడే పరిశీలిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా క్రమబద్ధీకరణగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రిగా ఆయన విధానాలను అవలంబించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేషన్ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే నూతన క్యాబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా నూతన క్యాబినెట్ను కూడా విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది. అయితే క్యాబినెట్కి సంబంధించినటువంటి ఏదైతే సమావేశంలో ఇందాక జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో, కూటమి నేతల సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో క్యాబినెట్కి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే క్యాబినెట్లో ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది కొంత ఉత్కంఠతగా ఉంది. ఇప్పటికీ అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి గెలిచినటువంటి నేతలకి ప్రాధాన్యత ఉండటం కంటే మహిళలకి, అదేవిధంగా సామాజిక వర్గాల వారిగా సీనియర్స్ని కూడా సీనియర్స్కి కూడా అవకాశం కల్పిస్తూ కూడా తీసుకొచ్చాడు. నూతన క్యాబినెట్ని తీసుకొచ్చి అందుకు కూడా నూతన క్యాబినెట్తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే జనసేనకు సంబంధించినటువంటి ఒక 5 వరకు కూడా మినిస్టర్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని ఇప్పటికే ప్రచారం, అంటే మనకున్న సమాచారంలో ఒక 5 వరకు కూడా నూతన క్యాబినెట్లో అవకాశం కల్పించేటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. అక్కడి నుంచి బీజేపీ కూడా 2 సీనియర్ నేతలు ఈసారి బీజేపీలో పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కామినేని శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా సృజనా చౌదరి కావచ్చు. గతంలో 2014లో కూటమిలో పోటీ చేసినటువంటి బీజేపీ టీడీపీ కూటమిగా పోటీ చేసినప్పుడు కామినేని శ్రీనివాస్కి అప్పుడు ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. అయితే ఈసారి సృజనా చౌదరికి అవకాశం దక్కేటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది. మరో పక్క నుంచి కీలకంగా అంటే 2024 ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా సమాన ప్రాధాన్యతను కల్పించే, అంటే కేబినెట్లో సమాన ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా ఆ కూటమి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పని ఇప్పటికే చర్చ నడుస్తున్న నేపథ్యంలో దాని మీద ఆశాభావం కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇటు అంటే జనసేనలో గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఆశాభావాన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా కూటమి పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. ఇది ఆ ప్రపోజల్స్ అన్ని కూడా గవర్నర్ ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గవర్నర్ కూడా వాటి మీద ఆమోదం తెలిపారు. మరికొద్ది సేపట్లోనే మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నూతన
కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సుజాత. శ్రీనివాస్, అలాగే రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు నేతలు హాజరు కాబోతున్నారు బీజేపీ తరపు నుంచి? అలాగే చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే కొంతమంది ప్రధాన మంత్రితో పాటు అమిత్ షా ఢిల్లీ నుంచి వస్తున్నారని సమాచారం ఉంది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బీజేపీ నుంచి అటెండ్ అవుతున్నారని సమాచారం ఉంది. అంతేకాకుండా కొన్ని అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి ఏదైతే ఈ ప్రమాణ స్వీకార సభ ఉందో దానికి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారని సమాచారం ఉంది. తర్వాత జనసేన నుంచి పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేనలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అంతేకాకుండా 134 మంది ఎవరైతే 133 మంది ఉంటారో టీడీపీ నుంచి గెలిచినటువంటి వీళ్ళు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతున్నారు. అటు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా వస్తున్నారని చెప్పని ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అయితే నరేంద్ర మోడీ సమక్షంలోనే ఆయన వేదిక మీద ఉండగానే ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పని కూడా ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం. అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రానున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఇప్పటికే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో అంటే ఆ గన్నవరం విమానాశ్రయం ఏదైతే ఉందో విమానాశ్రయానికి అతి దగ్గరలోనే ఈ సభా వేదికను ఏర్పాటు చేయడం, అక్కడ వచ్చేటువంటి వివిఐపీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిన్నగా సభాస్థలికి వచ్చేందుకు చేస్తున్నటువంటి పూర్తి ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళడానికి కూడా ప్రత్యేకమైనటువంటి రహదారిని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన వేదిక వద్ద కూడా పూర్తి స్థాయి ఆయన కాన్వాయ్ ఏదైతే ఉందో ఆయన పూర్తిగా వేదిక వద్ద కూడా వచ్చేంతవరకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటెండ్ అవుతున్నటువంటి సభ ఈ ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతున్నారు. తర్వాత కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి ఈ ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.